అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఒక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఫ్లైట్లో 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిని అహ్మదాబాద్ పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి రమేష్ నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఘోర ప్రమాదం నుంచి బయటపడటం చాలా అరుదైన విషయం. నిజంగానే రమేష్ మృత్యుంజయుడు అని పోస్టులు పెడుతున్నారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే సీటు 11A ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేటు నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో వెలుగులోకొచ్చింది. విమానం కూలిన తర్వాత ఎమర్జెన్సీ గేటు నుంచి బయటికొచ్చినట్లు అహ్మదాబాద్ పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. తన సోదరుడు వేరే సీట్లో కూర్చున్నాడు. ఎక్కడున్నాడో వెతకాలంటూ అడిగాడు రమేష్. సదరు ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ ధృవీకరించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ చెప్పారని జాతీయ మీడియా నివేదించింది. 11A సీటులో ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు గుర్తించారు. సదరు ప్రయాణికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే మరణాల సంఖ్య గురించి స్పష్టత ఇవ్వలేదు. కానీ నివాస ప్రాంతంలో విమానం కూలిపోవటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మాలిక్ అన్నారు. ఇక ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న వారి బంధువులు అహ్మదాబాద్లోని అసర్వర్ సివిల్ హాస్పిటల్లో తమ వారి కోసం తీవ్రంగా వెతుకుతుండగా జనరల్ వార్డులోని మంచంపై రమేష్ పడి ఉన్నాడు. అతను ఘోరమైన ప్రమాదం నుండి బయటపడ్డానని చెప్పాడు. టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. తర్వాత విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగిందన్నాడు. అతని ఛాతీ, కళ్ళు, పాదాలపై గాయాలయ్యాయి. అంత పెద్ద ప్రమాదం జరిగితే రమేష్ ఒక్కడే ఎలా బయటపడ్డాడనే విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సిందే. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక మరోవైపు ఈ ప్రమాదంలో దాదాపు 240కి పైగా ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది మరణించారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాద స్థలిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. చాలా విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు.